ఆంధ్రజ్యోతి పేపరు ఈ రోజున దీనిలో ప్రధానంగా చర్చకు రావాల్సింది ఏంటంటే, ఒకటేమో అడ్డొచ్చాడనే వివేక హత్య అనేది డిక్లరేషను. అంటే అవినాష్ రెడ్డిని ఇరికించే ప్రయత్నం. ఎందుకంటే ఇది పెద్ద సిబిఐ కోర్టు కదా, ఇది ఈ పేపర్. సిబిఐ కూడా అంత దూకుడుగా కొన్ని విషయాల మీద ఉండదు, ఇది ఉంటుంది. అయిపోయిన తర్వాత ఇక్కడ అది పెట్టుకుని మాట్లాడుకుందాం. ఇక్కడ ఏంటంటే, సిట్టు వేస్తే ఏమవుతుంది అని బాబు అండం. ఇప్పటికే టీడీపీ వాళ్ళ మీద కావాల్సిన వేశారు. నా పేరు లోకేష్ పేరు చెప్పాలని హింసించారు, ఏపీలో కిమ్ పాలన నడుస్తోంది అని చెప్పి చంద్రబాబు అన్నాడు. చంద్రబాబుని ఒకటే అడగదలుచుకున్నా ఏంటంటే, అసలు నిజంగా సిట్టు వేస్తే ఏమవుద్దని నువ్వు ఎప్పుడు అనుకోవాలి? వరలరామయ్య చేత ఇలాంటి కేసులు వేయించకముందు అనుకోవాలి. మరి ఎందుకు అనుకున్నట్టు అంటే దానికి అర్థం ఉండదు. నాలుక కదా, అందులో అది బాబు నాలుగు అంటే దానికి 360 డిగ్రీలు కరకర తిరిగేస్తుంది. దానికి అసలు ఒక అంతు పొంతు ఉండదు. అది యూటర్న్ తీసుకోవడంలో నెంబర్ 1. ఒక రోజున మోడీ అనేవాడు పనికిమాలోడు అంటాడు, ఒక రోజున మోడీ అనేవాడే మహాజ్ఞాని అంటాడు, ఒక రోజు వాడు గొప్ప అంటాడు, ఒక రోజు వీడు కీడు అంటాడు, ఒక రోజు ఒక కొడుకు చాలంటాడు, ఒక రోజు ఈ ఉన్న కొడుకు వేస్ట్, రెండో కొడుకు ఉంటే బాగుండేదని ఈరోజు ఇట్లా రకరకాలుగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు సిట్టు వేస్తే ఏమవుద్ది అంటే ఉన్న బండారం బయటపడుతుంది. ఇప్పుడు రాజధాని ఎప్పుడైతే నీకు ప్రకటన జరిగిందో ఆ తర్వాత జరిగే క్రయ విక్రయాల పరిస్థితి వేరు, అంతకన్నా ముందు జరిగే క్రయ విక్రయాల పరిస్థితి వేరు అనేది మీ అందరికీ తెలిసిందే. ఇప్పుడు చూడండి, ఇకపోతే 4వ పేజీలో బాంఛన్ కాల్ముక్త నుంచి పాదాభివందనాల దాకా వచ్చేసింది తెలంగాణ అని కె శ్రీనివాసు తన యొక్క ఎడిటోరియల్లో రాసేశాడు. అంటే వ్యక్తి పూజ ఎంతవరకు కరెక్టు అనే ధోరణిలో ఇది వచ్చింది. ఇకపోతే ఇదంతా హైదరాబాదు జిహెచ్ఎంసీలో హైడ్రామా గందరగోళంగా కౌన్సిల్ సమావేశం, ఇదంతా ఒకటి. నగరంలో తాటివనం అంటే నీరా అనేది ఒకదాన్ని ప్రారంభించారు కదా ఖైరతాబాద్లో. ఇక్కడి నుంచి తాటి వనానికి వెళ్ళాలంటే శివార్లకు గ్రామాలకు వెళ్ళాల్సిన పని లేదు, నీరా కేఫ్లు వచ్చేసాయి అన్నమాట నగర నడిబొట్టులోకి. ఇకపోతే మెదడుకు పదును పెడదాం, ఇదంతా సిటీ. ఇక్కడ మనకి అలవోకగా కొట్టేశారు రెజలర్ల శిబిరానికి ఉషా. ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడిగా అజయ్ బంగా, ప్రపంచ బ్యాంక్ అంటే తొలిసారిగా ఒక భారతీయుడికి పగ్గాలు. ఇప్పుడు దీనిలో ఇతనుకున్న పెద్ద ఇదేంటి అంటే, ఈయన ఎస్సీఏ పూర్వ విద్యార్థి. అజయ్ బంగా ప్రపంచ అధ్యక్షుడిగా అజయ్ బంగా తొలిసారిగా పదవిలో భారతీయుడి నియామకం. ఎస్సీఏ పూర్వ విద్యార్థిన కోల్ ఇండియా సారథిగా పిఎం ప్రసాద్, తెలుగు వ్యక్తికి కీలక బాధ్యతలు. మేడారం మహాజాతరలకి ముహూర్తం ఖరారు, నేడు ఢిల్లీ కేసీఆర్. ఇవి ఫ్రంట్ లైన్ వార్తలు. అవినీతి తిమింగలం వాస్కోప్ మాజీ సీఎండీ అరెస్టు, 3 నెలల్లో తేల్చండి. ఆ తర్వాత మనోబాల కనుబూత, కాంగ్రెస్ యూత్ డిక్లరేషన్, రోజుకు 4.8 కోట్లు, ఔటర్పై సగటు టోల్ రాబడిదే. ఇకపోతే ఈ సీఎంని కలవలేము అని చెప్పేసి, దేశాధినేతనైనా కలవచ్చు కానీ ఈ సీఎంని కలవలేమని చెప్పేసి గవర్నర్ తమిళిసై అనడం, ఓటేసేటప్పుడు జై బజరంగ బలి అనండి అని చెప్పేసి మోడీ పిలుపునివ్వడం. ఆ తర్వాత కన్నడ నాట కాంగ్రెసే 130 పైగా సీట్లు గెలుస్తామని చెప్పేసి సిద్ధరామయ్య కొండ బద్దలు కొట్టాడు. రోగుల కడుపు నిండటం లేదు, సర్కారీ దవాఖానలో అమలుకు నోచుకొని మెను నాణ్యత పరిణామాల్లో అనేక లోటుపాట్లు. జేఎన్టీలో ఒకే కోర్సుకు 2 నోటిఫికేషన్లు, డైరెక్టర్ల మధ్య కొరబడిన సమన్వయం. ఇకపోతే కొలిక్కి వచ్చిన సిట్ దర్యాప్తు, టీఎస్పీఎస్సీ కేసు, ఛార్జ్షీట్ దాఖలకు రంగం సిద్ధం, మొత్తం నిందితులు 20 మంది, ఇప్పటికీ 19 మంది అరెస్టు. హైదరాబాద్ స్టార్టప్కు యుఎస్ఎఫ్డిఏ అనుమతి, ఆర్థిక సాయం అడిగితే ఆస్తులు అమ్ముకోమంది. విశాఖ ప్లాంట్కు కేంద్రం ఆఫర్. యూపీలోని ఫోర్జ్డ్ స్టీల్ ప్లాంట్, విశాఖలోని 24 ఎకరాలు కూడా వీల్ ప్లాంట్పై 2.250 కోట్లు పెట్టుబడి, నిర్మాణం కోసం 1.250 కోట్లు అప్పు, చేతికి వచ్చేది ఎంతో. ఇట్లా ఈ వార్తలన్నీ ఉన్నాయి. ఈ వార్తల్లో దారి దోపిడీ దొంగలకు అర్థమవుతుందా అని రేవంత్ రెడ్డి, నీరా కేఫ్ షురు అంటూ హైదరాబాద్లో ప్రభుత్వం పెట్టిన నీరా కేఫ్ ప్రారంభించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ తలసాని. లేకపోతే నేడు ఢిల్లీకి కేసీఆర్, నగరానికి నో ఆప్షన్, అన్నదాతను ఆగం చేసిండ్రు,
బండి సంజయ్. ఆ తర్వాత ప్రాణభయం ఉంది, భద్రత పెంచండి అని చెప్పేసి అన్నాడు ఎవరు, రఘునందన్. కాంగ్రెస్ యూత్ డిక్లరేషన్ ఇచ్చింది. అంటే ఈ రఘునందన్ విషయానికి వస్తే జూబ్లీస్ మైనర్ అత్యాచార ఘటనపై మాట్లాడినందుకు బెదిరింపు ఫోన్ కాల్స్ విపరీతంగా వస్తున్నాయని, ఓఆర్ఆర్ టెండర్ దక్కించుకున్న కంపెనీకి వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తి హత్య అయిందని, ఆ టెండర్పై మాట్లాడిన నాకు ప్రాణహాని ఉందని పోలీసులతో బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ చెప్పడం. ఇకపోతే యువశక్తి లేదా యువహస్తం పేరిట ఉద్యోగాల భర్తీ, ఫీజు రియంబర్స్మెంట్, ఏటా జాబ్ క్యాలెండర్ సహా 9 అంశాలు యూత్ కోసం కాంగ్రెస్ ఒక ప్రణాళిక సిద్ధం చేసింది. వరంగల్ రైతు డిక్లరేషనే, సరూర్ నగర్లో యూత్ డిక్లరేషన్ అంట. సభ విజయవంతానికి కసరత్తు, తుఫాన్ ముప్పు లేనట్టు నేడు రేపు అక్కడక్కడ వర్షాలు. విశాఖపట్నం వార్త ఇది. దేశాధినేతనైనా కలవచ్చు కానీ ఈ సీఎంను కలవలేం. కుప్పకూలిన బహుదా నది వంతెన. ఇప్పుడు బాబు హయాంలోనే తెలంగాణ అభివృద్ధి జరిగింది. యువతకు అందుతున్న విజన్ 2020 ఫలాన్ని కాసాని జ్ఞానేశ్వర్. బాబు హయాంలోనే తెలంగాణ అభివృద్ధి జరిగింది అనేది ఒక స్టేట్మెంట్ ఇచ్చేసాడు ఈయన. ఎందుకంటే ఈయన తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కదా. ఇప్పుడు మనము ఈ మొత్తం పేపర్లో చదువుకోవాల్సింది ఏంటి అంటే, సిట్ అనేది ఎంతవరకు దీని మీద వర్కౌట్ అవుద్ది, ఎందుకు వీళ్ళు ఇప్పుడు ఈ రోజున సిట్టి వేస్తే ఏమొస్తుందని చెప్పేవాళ్ళు ఆ రోజునే వేస్తే ఒక నిజాయితీగా ఉండేది కదా అని సబ్జెక్ట్. అసలు ఆంధ్రజ్యోతి ఏం రాసిందో చదువుదాం. టీడీపీ నేతలపై పెట్టాల్సిన కేసులను పెట్టిన తర్వాత కొత్తగా వైసీపీ ప్రభుత్వం సిట్టు వేసినంత మాత్రాన ఏమవుతుంది, మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. బుధవారం ఇక్కడ తమ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇప్పటికే స్కిల్ డెవలప్మెంట్, ఫైబర్ నెట్, అసైన్డ్ భూములు, ఔటర్ రింగ్ రోడ్డు, మార్గదర్శి వంటి అనేక అంశాలపై కేసులు పెట్టేశారు. మార్గదర్శి అనే దాన్ని కూడా ఈయన కలిపేసుకుంటున్నాడు అనమాట. అంటే దీన్ని బట్టి మీకేమర్థం అవుతుంది, ఈయనకి మార్గదర్శికి రామోజీకి విపరీతమైన లింక్ ఉంది అనేది దీన్ని బట్టి మనకు తెలిసిపోతుంది. బుధవారం ఇక్కడ మార్గదర్శి కేసు కూడా ఈయనది అనమాట. అంటే ఏంటంటే ఇక్కడ మార్గదర్శికి ఈయనకి ఉన్న లింక్ ఏంటంటే, అసలు ఈయనకి రాజగురువు ఆయన ఎందుకు అయ్యాడు అంటే, ఆయన జీజే రెడ్డి దగ్గర నుంచి ఈనాడు నెట్ట కొట్టేశాడు, ఈయన ఎన్టీఆర్ నుంచి టీడీపీ నెట్ట కొట్టేశాడు, ఇంకా కేఎల్ఎన్ ప్రసాద్ నుంచి ఆంధ్రజ్యోతి నెట్ట కొట్టేశాడు. రామోజీ, రాధాకృష్ణ, ఈ చంద్రబాబు ఈ త్రయానికి బాగా తెలుసు. అంటే ఒకరి నుంచి కొట్టేసిన సొమ్ములు ఎలా కొట్టేయాలని ఒకరికొకరు నేర్పించుకుంటూ వచ్చిన వ్యవహారం అనమాట ఇదంతా. ఇకపోతే సిట్ లేకపోయినా ఇతర ఏజెన్సీలతో కేసులు నమోదు చేశారు. ఈ రాష్ట్రంలో మరెవరూ వ్యాపారం చేయకూడదు అన్నట్టుగా టీడీపీ నేతలపై కేసులు పెడుతున్నారు. చిట్ ఫండ్ కంపెనీ నడుపుతున్న ఆదిరెడ్డి అప్పారావు, వాసుపై కేసు పెట్టారు. మీ పార్టీ వారిపై ఎవరిపై అయినా కేసులు పెట్టారా అని ఆయన నిలదీశారు. అవినాష్ రెడ్డి అరెస్ట్ కాకుండా ఉండటానికి అనేక 100 సార్లు కోర్టుకు వెళ్ళారని, తప్పు చేయకపోతే ఎందుకు భయపడుతున్నారు? ఇదే ప్రశ్న బాబు గారు, ఇదే ప్రశ్న మిమ్మల్ని కూడా అడిగేది. ఆ రోజున వరలరామయ్య చేత ఈ సిట్టుని అడ్డుకోండి అని చెప్పేసి హైకోర్టుకి ఎక్కడం ఎందుకు, అది స్టే ఇవ్వడం ఎందుకు, దాన్ని మేమేమో అర్థం చేసుకోవాలి. ఒకసారి మీరు కూడా చెప్పండి బాబు గారు. కేసులు పెట్టిన పోరాటం చేయాల్సి వస్తుందని విజయవాడలో సీనియర్ జర్నలిస్టు అంకబాబును అరెస్ట్ చేస్తే ఏ జర్నలిస్ట్ సంఘం పట్టించుకుంది అంటే, అసలు జర్నలిస్టం అనేది ఉంటే కదా ఇప్పుడు నువ్వు పట్టించుకోవడానికి. జర్నలిజాన్ని తప్పుదో పట్టిస్తుంది ఎవరు, జర్నలిజాన్ని ఇష్టం వచ్చిన అడ్డమైన రాతల్ని రాయిస్తుంది ఎవరు, ఇది దీని మీద కూడా నీకు ఒక అభిప్రాయం ఉండాలి కదా. ఈ రోజున వార్త ఏంది, ఇది ఏమి వేయాలి? సిట్టు అనే దాన్ని మీద హైకోర్టు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన స్టేని సుప్రీంకోర్టు కొట్టేసింది. అది కదా వార్త రాయాలి. నీ వర్షం వినిపించారు. ఇక్కడ ఇది జర్నలిజమా? దాన్ని ముందు ఒకసారి దాని గురించి మాట్లాడు బాబు నువ్వు. ఆ తర్వాత పట్టించుకుందాం, మా న్యాయవాదులను పంపి అండగా నిలిపాం. అంతే కదా, నీకోసం వార్త రాసిన వాడి కోసం నువ్వే పాటుపడాలి. కానిస్టేబుల్ బకాయిలు రావడం లేదని పోరాడిన ఒక కానిస్టేబుల్పై కేసులు పెడితే మా లాయర్ను పంపించి అండగా నిలబడ్డాం. మీడియాపై ఆంక్షలు విధిస్తూ ప్రభుత్వం జీవో తెస్తే జర్నలిస్ట్ సంఘాలు ఎందుకు పోరాడలేకపోయాయని ఆయన ప్రశ్నించాడు. ఏమీ జర్నలిజం ఉన్నది లేనట్టు కనికెట్టు మాయాజాలం. ఇప్పుడు ఒకటి అడుగుతున్నాం బాబు, నువ్వు ఒక్క మాట ఆలోచించు. ఇప్పుడు ఈ పేపర్లో మొన్న అత్యధిక సంపన్న సీఎం అని చెప్పేసి జగన్ పేరు రాసినప్పుడు అత్యధిక అంతగా ఆయనకన్నా మించిన ఆస్తులు ఉన్నాడు చంద్రబాబుని రాయాలిగా, దాన్ని జర్నలిజం అంటారు. మరి ఎందుకు రాయలేదు? ఈ విషయం నువ్వు అడగవా?
రజనీకాంత్ ఏం తప్పు మాట్లాడాడు అని మళ్ళీ మొదలుకు వచ్చాడన్నమాట. తమిళ సినీ హీరో రజనీకాంత్కు ఏపీ వచ్చి మాట్లాడే స్వేచ్ఛ లేదా అని చంద్రబాబు ప్రశ్నించారు. ఈ రాష్ట్రంలో కింగ్ పాలన నడుస్తుందా? ఆయన ఏం తప్పు మాట్లాడారు? మీ పాలన బాగోలేదన్నారా? ఎన్టీఆర్తో తన అనుబంధం చెప్పారు. హైదరాబాద్ ఎన్టీఆర్తో అనుబంధం చెప్పలేదు బాబు, నీతో ఉన్న అక్రమ సంబంధాలు ఏవేవో ఉంటాయి, వాటి గురించి ఆయన ప్రస్తావించాడు. ఫస్ట్ ఒకసారి దాన్ని చూసుకో. ఎందుకంటే రజనీకాంత్ అనేవాడు నటుడుగా ఎన్టీఆర్ కోసం పాటుపడి ఎన్టీఆర్ గురించి కామెంట్ చేసి అయ్యో ఎన్టీఆర్ని పదవిలో దించేశారు, రేపటి రోజున నేను పార్టీ పెట్టుంటే నా పరిస్థితి అసలు నీకు దీనిలో మాట్లాడుకోవాల్సిన భయంకరమైన విషయం ఏంటంటే ఇలాంటి కల్ప్రిట్స్ ఎవరన్నా ఉంటారేమో, వాళ్ళు వచ్చి వెన్నుపోటు పొడిచి రేపు నేను పీఠం ఎక్కితే దించేస్తారేమో అని ఆయన రాజకీయాల లోపలికి రాలా నిన్ను చూసి. ఫస్ట్ దాన్ని గుర్తుపెట్టుకో. రజనీకాంత్ అనేవాడు రాజకీయాల్లోకి ఎందుకు రాలేదు తెలుసా? నేను రేపు ఎప్పుడైనా పీఠం ఎక్కేస్తే పొరపాటున అభిమానులందరూ కలిసి నన్ను గెలిపించి తమిళనాడు సీఎం చేస్తే ఇలాంటి చంద్రబాబు లాంటి ఒకడు ఉంటాడు, ఆ ఉన్నవాడే రేపు నా కొంప ముంచే అవకాశం ఉంది అని చెప్పేసి రజనీకాంత్ పీఠం ఎక్కలేదేమో. ఈ విషయాన్ని ఆయన చెప్పగా చెప్తున్నాడేమో. ఒకసారి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం అర్థం చేసుకోవాల్సిందిగా మనవి. ఆయన్ను ఉరికిస్తారా? భారతీయ సినిమాకు ప్రపంచ మార్కెట్ నిర్మించిన వారిలో రజనీకాంత్ ఒకరు. అవును నిజమే, నువ్వు రజనీకాంత్ ప్రపంచ మార్కెట్లో ఇటు ఏపీ పాలిటిక్స్కి నువ్వు ప్రపంచ మార్కెట్లో స్థానం కల్పించావు, అటు రజనీకాంత్ ప్రపంచ మార్కెట్లో సినిమాకి స్థానం కల్పించాడు. వాస్తవం. ఆయన సినిమాల గురించి అక్కడ గొప్పగా చెప్పాను అని చంద్రబాబు అన్నారు. వైసీపీ నేతలు నిక్కర్లు తోడుస్తున్నారు. ఎందుకో తాను ఎవరైనా కలిస్తే వైసీపీ నేతలకు నిక్కర్లు తడుస్తున్నాయన్నారు. ఇది పవన్ కళ్యాణ్ వ్యవహారం అండు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఈయన కలవడం అనేది ఇప్పుడు ప్రపంచ ప్రఖ్యాతంగా ఉన్న రాజకీయాలను ఇట్లా మలుపు తిప్పేస్తాయి. అది వీళ్ళిద్దరి యొక్క భ్రమ. దానికి నిక్కర్లు ఎందుకు తడుస్తాయి? నువ్వు తడుపుకో. నువ్వు అంతకుముందు కలవలేదా ఏంది? నువ్వు కలవలేదా? పవన్ కళ్యాణ్ అనేవాడిని ఈ రోజును నీ చేతులు కట్టుకొని ముందు కూర్చోబెట్టావు. దీని వెనక ఏ డ్రామా ఉందో ప్రపంచం అంతా తెలుసు. పవన్ కళ్యాణ్ అనేవాడు 30 అసెంబ్లీ సీట్లు, 3 పార్లమెంట్ సీట్లు, ఆ తర్వాత ఇంకా ఏంటి 3,000 కోట్ల ప్యాకేజీ అడిగి నిన్ను లాక్ చేశాడు. దానితోడు ముందు బీజేపీ వరకు వెళ్ళేసి వచ్చాడు. ఇక్కడ ఢిల్లీకి వెళ్ళి వచ్చేసరికి అతను పైమెట్లో ఉన్నాడని గుర్తించావు. వెంటనే ఏం చేసావు? ప్యాకేజీలు అని చెప్పి రాయించావు. రాధాకృష్ణ ద్వారా రజనీకాంత్ రెడ్డి తీసుకొచ్చి పొడిపించావు. దీంతో వాడు బయటకు వచ్చాడు. బయటకు వచ్చి ఏమన్నాడు? అయ్యా బాబు, నన్ను నాదెండ్రుని గెలిపిస్తే చాలరా బాబు, నీకు దండం పెడతా అని చెప్పి వచ్చి నీ ముందు చేతులు కట్టుకుని కూర్చొని నిలబడ్డాడు. ఇది కదా ఇక్కడ నువ్వు చేసిన ప్రాక్టీసు. దానికి ఎవరికి తడుస్తాయి? ఎవరికి తడవు? జనాన్ని నమ్ముకున్నవాడు ఎవరిని చూసి భయపడ్డు. ఆ విషయం నువ్వు గుర్తుపెట్టుకో. నువ్వు జనాన్ని కాకుండా ఇలాంటి వాళ్ళు నమ్ముకున్నావు, ఈ ఐకాన్స్ని, రజనీకాంత్ని. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి పాలనకి చంద్రబాబు పాలనకి తేడా అయిందంటే జగన్మోహన్ రెడ్డి జనం కాళ్ళు పట్టుకుంటావు, నువ్వు ఇట్లాంటి సెలబ్రిటీలు కాళ్ళు పట్టుకుంటావు. రజనీకాంత్, పవన్ కళ్యాణ్, వాడు వీడు మోడీ గొప్ప అని చెప్పి ఒక రోజుల్లో మోడీని బండ బూతులు తిట్టావు. ఈ రోజున మోడీ గొప్ప అని చెప్పి సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు. ఒకరోజు కాంగ్రెస్ నెత్తిన పెట్టుకుంటావు. ఈరోజు కాంగ్రెస్ ఈ రోజున నీకు నిజాయితీ ఉంటే, నీ బద్ధత ఉంటే పార్లమెంటు నుంచి రాహుల్ గాంధీని బహిష్కరించినప్పుడు, పోయినసారి ఎన్నికల్లో నువ్వు రాహుల్ గాంధీ కూటమితో కలిసి పనిచేసినప్పుడు అయ్యో పాపం ఇలా జరిగిందా, కనీసం ఫోన్ చేసి మాట్లాడడం, ఇట్లాంటి ఒక పేపర్ స్టేట్మెంట్ ఇవ్వడం ఎప్పుడైనా చేసావా? అది నీ భవిష్యత్. దీన్ని పట్టుకో నువ్వు పోయి హరికథలో బుర్రకలు చెప్పడం, సిట్టేస్తే ఏమవుతుందో, బొక్కేస్తే ఏమవుతుందో అప్పుడు నువ్వు చెప్పాలా. అక్కర్లేదు, నేను నిజాయితీ పరుణ్ణి, నా బట్టలు మరీ చూపిస్తానని చెప్పి ఆ రోజు నువ్వు మాట్లాడితే ఈరోజు నీ మాటల గురించి నమ్ముండేవాళ్ళు. అది నీకు అర్థం కాల. అది సంగతి. అయితే ఇక్కడ మనం ఇంకొక వార్త ప్రధానంగా, అంటే ఈ ఆంధ్రజ్యోతి పేపర్ నడిపేందుకు సరిపడా ఉన్న వార్తల్లో ఇది రెండోది. ఒకటేంటంటే ఆధారాలు ఉన్నాయి. ముందు అడ్డొచ్చాడనే వివేక హత్య కేసు. లేకెందుకు దాచారా అంటే దీని మీద ఒక కామెంట్ ఉందండి. కేవలం దర్యాప్తును పక్కదోవ పట్టించేందుకే అక్రమ సంబంధాలు, షేక్ షమీంతో వివాహము, వారసత్వము, లేఖను దాచిపెట్టారు అని కథలు అల్లుతున్నారు. వివేక హత్యతో ఆయన కుమార్తె సునీత, ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డిలకు ఎలాంటి సంబంధం లేదు. ఆధారాలను కాపాడాలనే లేఖను దాచిపెట్టాలని చెప్పారని, ఇందులో వేరే దురుద్దేశం లేదని తెలిసింది. ఆ లేఖను ఆ రోజు సాయంత్రం వాళ్లే పోలీసులకు అందజేశారు. 2010లో వివేక షేక్ షమీమును రెండో పెళ్లి చేసుకోవడం వాస్తవమే. దీని పట్ల కుటుంబ సభ్యులు సంతోషంగా లేరు. ముఖ్యంగా వివేకానందరెడ్డి బావమర్ది నర్రెడ్డి శివప్రకాష్ రెడ్డికి ఈ వివాహం ఇష్టం లేదు. అయినప్పటికీ వివేక హత్య వెనుక సునీత రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, శివప్రకాష్ రెడ్డి పాత్ర ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు లేవని సిబిఐ తేల్చింది.
ఇప్పుడు ఏంటంటే ఇక్కడ శివశంకర్ రెడ్డితో సమానంగా అవినాష్ పాత్ర ఉంది అనేది ఇక్కడ సిబిఐ మాట్లాడుతుంది. కడప ఎంపీ అవినాష్ రెడ్డి స్థానికంగా తీవ్ర ప్రభావితం చేయగలిగే వ్యక్తి అని సిబిఐ చెప్పింది. ఆయన బయట ఉంటే సాక్ష్యం తీవ్రంగా ప్రభావితం చేస్తాను, చాలా సందర్భాల్లో సాక్షులను ప్రభావితం చేసేలా వ్యవహరించినట్టుగా ఆధారాలు ఉన్నాయని ఏప్రిల్ 16న అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి అరెస్ట్ జరిగింది. ఈ నేపథ్యంలో అవినాష్ అనుచరులు కడప బంద్కు పిలుపునిచ్చారు. వీళ్ళతో పాటు ర్యాలీలు నిర్వహించారు. సాక్షులందరూ కడప జిల్లాకు చెందిన వారైనందువల్ల ఇలాంటి ఘటనలు వారిని భయభ్రాంతులకు గురి చేశాయి. వివేక హత్యలో శివశంకర్ రెడ్డి భాస్కర్ రెడ్డితో సమానంగా అవినాష్ పాత్ర ఉంది. వాళ్ళిద్దరూ జైల్లో ఉన్నారు. శివశంకర్ రెడ్డి బెయిల్ పిటిషన్ సుప్రీంకోర్టు సైతం కొట్టేసింది. అలాంటప్పుడు అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ ఇవ్వడం తగదు అని చెప్పింది. తాను జమ్మలమడుగులో ఉండగా వివేక మరణ వార్త గురించి ఫోన్ రావడంతో తిరిగి వచ్చామంటున్నాడు అవినాష్ రెడ్డి. ఇది అబద్ధమని శివశంకర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి తదితరులతో కలిసి అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి తమ ఇంట్లోనే వేచి చూస్తున్నారని, మూడో వ్యక్తి ద్వారా వివేక మరణ వార్త వచ్చిన తర్వాత అక్కడికి వెళ్లేందుకు వేచి చూస్తున్నారు అనేది ఇక్కడ సబ్జెక్టు. విస్తృత కుట్రను చూడాలి, వివేక హత్య విస్తృత కుట్ర కోణంలో చూడాలని సిబిఐ పేర్కొంది. హత్యకు కుట్ర చేయడము, అమలు చేయడము, సాక్ష్యాలు లేకుండా క్లీనింగ్ ప్రక్రియ చేయడం విస్తృత కుట్రలో భాగంగా జరిగాయి. దీనికి అనేక మంది ప్రత్యక్ష సాక్షులు ఇచ్చిన వాంగ్మూలాలు ఉన్నాయి. హత్య కుట్రలో అవినాష్ రెడ్డి పాత్రపై స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. వాటిపై దర్యాప్తు జరగాలి. అందువలన ముందస్తు బెయిల్ ఇవ్వరాదని సిబిఐ అన్నది. అవినాష్ ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ చేపట్టాలని ఆయన న్యాయవాది వెకేషన్ బెంచ్ను ఆశ్రయిస్తారా లేదా తేలాల్సింది. ఇది ఇక్కడ ఏంటంటే వివేక హత్య కేసు మొత్తం స్టోరీని ఎలాగైనా సరే చేసి దాన్ని ఒక లడ్డుండలాగా మార్చి టీడీపీ నోట్లో, అధినేత నోట్లో పెట్టి బాబు కళ్ళలో ఆనందం చూడాలన్న కసి, క్రోధం, తాపత్రం, ఒక్కొక్కసారి సిబిఐ కూడా కనుక్కోలేని విషయాన్ని కనుక్కోవడం, ఆ మంచాల కింద దూరడం, ఆ తలుపు చాటు చూడడం, ఆ చూరు మీదకి ఎక్కడం, వాటన్నిటిని తీసుకొచ్చి చూపించాలన్న తపన, తాపత్రం, ఒక పిచ్చి పరకష్ట మాయామారిచ నెంబర్ 1 రాధాకృష్ణది. ఆయన వార్తలను ఎప్పటికీ రాయడు, అన్నీ ఆయన ఎడిటోరియల్సే. వార్తను ఎడిటోరియల్గా మలిచి రాయగలిగిన సమర్థుడు. ఆయనకు నమస్కారం పెట్టి ఈ రోజున ఈ పేపర్ షోను ముగిస్తున్నా. ధన్యవాదాలు. సెలవు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.